శ్రీకృష్ణుడు యోగ విద్యను సాధించుటకు గాక ఉపదేశించుటకు దిగి వచ్చాను. మాస్టర్ అడిగారు, భగవద్గీత చాలా పెద్ద వేదాంత గ్రంథం కదా, అది ఉపదేశం యుద్ధ భూమిలో చేశారు ఏంటంటే, నువ్వు యుద్ధ భూమిలోనే చేయాలి, ఆ యుద్ధం చేసేవాడికి చేయాలి, కానీ నీకు నాకు ఇంట్లో కూర్చున్న వాడికి చేసిన ఉపయోగం లేదన్నారు. నాది అనేటువంటిది ఏదైతే ఉందో అది మొత్తము వాడికి సమర్పించడం అనేటువంటిది అక్కడ అర్జునుడు చేయగలిగాడు. యుద్ధ భూమిలో తన దేహాన్ని కూడా లెక్క చేయడు కదా, తనది అనేటువంటి భావాన్ని లెక్క చేయకుండా ఎవడైతే పరమాత్మకి మొత్తం సమర్పించగలుగుతాడో, ఆ సమర్పణ బుద్ధి కలుగుతుందో, అలాంటి వాడికి ఆ యోగ విద్య అనేటువంటిది పరమాత్మ అనుగ్రహిస్తాడు. యోగ సాధన చేసి దానిలో సిద్ధి పొంది యోగీశ్వరులుగా అవుతూ ఉంటారట మునులు లాంటి వాళ్ళందరూ కూడా. అయితే కృష్ణుడు సాధించడానికి కాదు, అనుగ్రహించడానికి వచ్చాడట. యోగీశ్వరుడు కాదు, యోగేశ్వరుడు. యోగానికి ఈశ్వరుడు. చివరి శ్లోకంలో ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుద్ర, కొంతమంది తెలియక ఎత్ర యోగీశ్వర కృష్ణో అని కూడా తెలియవాళ్ళు ఉన్నారు.